109 లో థర్డ్ లైన్ బిఫోర్ క్వశ్చన్ మార్క్. వినబడిందా? వినపడిందండి. కంపేర్డ్ అండ్ అది కంపేర్డ్ అండ్ టెస్టెడ్ సంథింగ్. అక్కడే కంపేర్డ్ తెలిసింది. టిఈ టెస్టెడా? ఓకే, టెస్టెడ్ అలాగా. అంటే విత్ విచ్ హెచ్వివిస్ కుడ్ బి కంపేర్డ్ అండ్ టెస్టెడ్ అంటే ఈ సెయింట్ జర్మన్ వాళ్ళను రికార్డ్ ఆఫ్ వెరిఫైడ్ ఫినామినా వాటిని కానీ వాళ్ళు పోల్చి టెస్ట్ చేస్తే ఇది ఇంపాసిబుల్. ఇన్ ద హోల్ range of scientific research, no branch demands of the experimenter such intuitive insight, such capacity for delicate weighing of facts, such a profound knowledge of man in his physical, mental, and spiritual aspects, such an influent acquaintance with the ancient schools of philosophy. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇన్ ద హోల్, ఇది మళ్ళీ ఏమిటి, ఇన్ ద హోల్ మ్యాంగో రేంజ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఒక దీంట్లో నో బ్రాంచ్ డిమాండ్స్ అంటే అప్పుడు ఏంటి, ఏ బ్రాంచ్కి కూడా ఎక్స్పెరిమెంటల్ సచ్ అంత ఇంట్యూటివ్ ఇన్సైట్ కానీ అలాంటి కెపాసిటీ కానీ అలాగే డెలికేటెడ్ నో బ్రాంచ్ డిమాండ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటర్ ఇక్కడ కాదు, కెపాసిటీ ఫర్ డెలికేటెడ్ డిఈఎల్ఐ సిఏటిఈడి delicates weighing of facts, such a profound knowledge of man in his psychical అంటే అదే అంటే మామూలు సైంటిఫిక్ దాంట్లో ఉన్నంత ఇక్కడికి ఏంటంటే ఇన్సైట్ ఉండాలి, సమర్థత ఉండాలి. ఇవన్నీ చేయడానికి మానసికంగా, సైకికల్గా, ఆధ్యాత్మికమైన ఆస్పెక్ట్స్లో చేయాలంటే ఎంతో ఇన్సైట్ ఉండాలి. సచ్ ఎన్ ఇంటిమేట్ అక్వైంటెన్స్ విత్ ద యాన్షియంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. అంతేకాకుండా అసలు అంటే ప్రాచీన ధర్మాలన్నిటి పట్ల వాళ్ళకి చాలా వాటి మీద బాగా పరిచయం ఉండాలి. అండ్ ఆఫ్ అకల్టిజం, సచ్ ఏ మెమొరీ ఆఫ్ ద రికార్డెడ్ పవర్స్ ఆఫ్ యాడెప్ట్స్. అలాగే యాడెప్ట్స్ రాసినటువంటి వాళ్ళ యొక్క పవర్స్, రికార్డెడ్ పవర్స్ ఆఫ్ యాడెప్ట్స్, సచ్ ఏ పవర్ టు experimentally verify at first hand the number and play of the ఇదేంటి ఫైనర్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్. నేచర్లో ఉన్న అతి సూక్ష్మమైన శక్తుల్ని వెరిఫై చేయగలగాలి అంటే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉండాలి. యాజ్ దిస్ ఫీల్డ్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ ఫిజిక్స్ అంటే ట్రాన్సెండెంటల్ అంటే భౌతిక శాస్త్రాన్ని అధిగమించినటువంటిది. ఈ ఫీల్డ్లో వాళ్ళకి ఎంతో ఇన్సైటు అవి ఉంటే కానీ దాని మీద అవి చేయలేరు. వాట్ వర్ ద స్పెషల్, అదే ఒక సైంటిఫిక్ విషయం అంటే ఎవరైనా చేసేయగలరు, అక్కడ ఇన్సైటు ఇంట్యూషను అక్కర్లేదు. వాట్ వర్ ద స్పెషల్ క్వాలిఫికేషన్స్ దెమ్ ఆఫ్ మెసర్స్ మేయర్స్, గర్నీ, పాడ్మోర్, స్టాక్, సిడ్జ్విక్ అండ్ హార్డ్సన్ ఫర్ దిస్ ఇంక్వెస్ట్. వాళ్ళకేమో స్పెషల్గా ఏమీ కూడా క్వాలిఫికేషన్స్ లేవు ఇలాంటి విషయాల్లో వాళ్ళు వెరిఫై చేయడానికి. హూ ఇస్ కార్న్ ద రా opinions of the uneducated tradesmen upon astronomy అంటే ఖగోళ శాస్త్రంలోని వాళ్ళకి లేదు, అలాగే మ్యాథమెటిక్స్లో కూడా లేదు, అలాగే సింబాలజీ మీద లేదు, స్పిరిట్ సర్వైవల్ అంటే ఇలాగా ఆత్మలు ఉంటాయి ఆన్ ఎనీ అదర్ ఆఫ్ ది గ్రేట్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. అంటే ఇటువంటి గొప్ప విషయాల్లో వాళ్ళకి, మానవుడికి తెలిసిన విషయాల్లో ఏమీ జ్ఞానం లేదు. విత్ విచ్ హీ హ్యాస్ హ్యాడ్ నో ఫెమిలియారిటీ వాట్ ఎవర్. వాళ్ళకి ఏ పరిచయం లేదు, వాళ్ళేమో దాని మీద రిపోర్ట్ ఇవ్వాలంటే మరి ఎప్పుడు కూడా సరిగ్గా ఇవ్వరు కదా. ఎట్ ఈజ్ హిజ్ ఇన్ కేస్ worse than that of these gentlemen amateurs
ఎమెచ్యూర్స్ అంటే పరిపక్వత లేని వాళ్ళు. ఇన్ ప్రాక్టికల్ సైకాలజీలో వాళ్ళకి ఏమీ కూడా పరిపక్వత లేదు. హూ పొజెస్డ్ నో మోర్ క్వాలిఫికేషన్స్ టు రెండర్ ఏ జస్ట్ జడ్జిమెంట్. వాళ్ళకు ఒక న్యాయపూరితమైన జడ్జిమెంట్ ఇవ్వడానికి అర్హతలు ఏమీ లేవు హెచ్పివి మీద. హెచ్పివి సైకికల్ పవర్స్ దాన్ అవర్ సపోజ్డ్ గ్రీన్ గ్రాసర్ టైలర్. అంటే వీళ్ళకున్న ఈ ఇన్సిడెంట్స్ మీద ఆర్ బ్లాకింగ్ మేకర్. అంటే ఏమీ కూడా అర్హత కానీ ఏది లేని వాళ్ళు వీళ్ళు అటువంటి విషయాల్లో. వాళ్ళేమో ఎలాగా చేస్తారు? ఇఫ్ ద ఎస్పిఆర్ హ్యాస్ హ్యాడ్ టు కన్వర్ట్ ద పబ్లిక్ టు ఏ బిలీఫ్ దట్ ran counter to ETS, it's pre-accept pre ఏ లైన్ లో ఉన్నారండి మరి? మధ్యలోకి వచ్చాను ఇక్కడ. చాలా కిందక. ఇది 110 పేజ్ నెంబర్ 110 5th లైన్ లో కింద నుంచి 5th లైన్. ఇది పేజ్ నెంబర్ 19 లోనే ఉన్నాను. 5th లైన్. అది చాలా కష్టంగా ఉంది. కరెక్ట్ గా పడలేదు. familiarity, whatever, yet great questions of human knowledge with which he has had no familiarity. అదొకటి. ఆ తర్వాత yet in his case worse than that of these gentlemen amateurs. అంటే ఈ పరిపక్వత లేని ఈ జెంటిల్మెన్ విషయంలో ఇంకా వరుసగా ఉంది. ఇన్ ప్రాక్టికల్ సైకాలజీ హూ పొజెస్డ్ నో మోర్ క్వాలిఫికేషన్స్ టు రెండర్ ఏ జస్ట్ జడ్జిమెంట్. ఒక న్యాయపూరితమైన జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేవు. అది చెప్పారు. అంటే గ్రాసర్ టైల్ ఆర్ బ్లాకెనింగ్ మేకర్. ఇది కిందది. నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇఫ్ ద ఎస్పిఆర్ హ్యాడ్ టు కన్వర్ట్ ద పబ్లిక్ టు ఎ బిలీఫ్. అంటే వీళ్ళందరూ పబ్లిక్ ఏమో ఒక నమ్మకం కలిగించాలంటే కౌంటర్ టు ఇట్స్ ప్రీ కాన్సెప్షన్స్ అంటే వాళ్ళు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు. ఆన్ టు సమ్ న్యూ ఆస్పెక్ట్ ఆఫ్ అంటే వాళ్ళకి ఇది కొత్త విషయం. ఫిక్స్డ్ ఎర్రర్ని వాటి మీద ముందుగానే అనుమానాలు వాటితోటి. సచ్ యాజ్ ద జియోసెంట్రిక్ థియరీ ఫర్ ఎగ్జాంపుల్. డస్ ఎనీ సేన్ వాట్ బిలీవ్ సేన్ మ్యాన్ అంటే ఒక గంభీరంగా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా నమ్ముతాడా దట్ దే వుడ్ హ్యావ్ బ్రాట్ ఫార్వర్డ్ సో వీక్. ఇదంతా కూడా ముద్దగా ఉంది. ఏ కేస్ లైక్ దిస్ యాజ్ దిస్ ఏమో అండ్ సో హెస్టిలీ రిస్క్డ్ ద ఇండిగ్నెంట్ సెన్స్యూర్ of a more enlightened posterity, but the chance of discrediting a dangerous personality by merely calling her a clever impostor. అంటే ఆవిడ ఏమంటున్నారు? తెలివైనటువంటి ఇంపోస్టర్. అంటే తెలుగులో ఏమంటో చూద్దామండి, ఒకసారి చూడండి. ఇంపోస్టర్ అంటే అంత మోసంతో. కాలింగ్ హర్ ఏ ఇంపోస్టర్, క్లవర్ ఇంపోస్టర్. అంతేనండి, కరెక్టే. ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి సమ్వన్ ఎల్స్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అదర్స్. మోసపూరితమైన అంటే తెలివి అయినట్టు మోసపూరితమైన వ్యక్తిని ఆవిడ్ని పిలవడం. వాళ్ళు అదే కదా ఆవిడ్ని. అండ్ థస్ అపీలింగ్ టు పాపులర్ ఇగ్నోరెన్స్ అండ్ పాపులర్ ప్రిజడిస్. అంటే ప్రజలకు కూడా ఏమీ తెలియదు కదా. వాస్ టూ టెంప్టింగ్ టు బి రిజిస్టర్డ్. దాన్ని ఎవరు అంటే అటువంటి చెడుని ఎవరు కూడా ఆపలేరు. సో దే స్లాండర్డ్ అండ్ పాస్డ్ ఆన్ లివింగ్ దేర్ poisoned shaft to rankle in the breast of this poor race loving imprudent. అంటే ఇటువంటి వ్యక్తి మీద అంటే అలాంటి తెలివైన మోసగత్తె అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇది
పాయిజన్ షాఫ్ట్ అంటే పాయిజన్ చేశారనమాట. టు ర్యాంకిల్ ఇన్ ద బ్రెస్ట్ ఆఫ్ దిస్ పూర్ రేస్ లివింగ్ ఇంప్రూడెంట్. అంటే అందరి ఇంప్రూడెంట్ అంటే ఒకసారి చూద్దామా. ఇంప్రూడెంట్ అంటే తెలివైన అను. సో మీది వినపడలేదండి మధ్యలో అడిగారా మీరు? ఇంప్రూడెంట్. ఇంప్రూడెంట్. IMPRU DENT. Not showing care for the consequence of an action. అంటే అటువంటి Unwise. ఆవిడ మీద ర్యాంకిల్ ఇన్ ద బ్రెస్ట్ ఆఫ్ దిస్ పూర్ రేస్ లవింగ్ అంటే అందరినీ ప్రేమించేటటువంటి ఏమన్నారు ఇంప్రూడెంట్ అంటే Unwise by failing to consider the likely results of your actions. అది అంటే ఇలా వస్తాయని అలాంటి తెలివి అని లేదు కదా ఆవిడకి. ఇన్ ద బ్రెస్ట్ ఆఫ్ దిస్ పూర్ రేస్ లవింగ్ ఇంప్రూడెంట్ ఇంపల్సివ్ థమటార్జిస్ట్ అండ్ టీచర్. అదొకటి చూడండి, THAUMATURGIST ఎంత పెద్ద పదం. థౌమాటార్జిస్ట్ అంటే గురువు. అటువంటి ఆవిడ మీద ఇలాంటి అన్నీ కూడా చూసారా, అది ఎప్పటి నుంచో ఉన్నా ఇలాగా డిఫేమ్ చేయాలని. ఇది చెప్పండి స్పెల్లింగ్, అది నాకు ఎక్కడ దొరకలేదండి ఏ లైన్ లో చెప్పండి. లాస్ట్ నుంచి మూడోదండి, ఎండింగ్ పాసేజ్ ఎండింగ్ లో మూడో లైన్. ఇంపల్సివ్ థమటార్జిస్ట్. Is a miracle worker or a magician who uses magic, అది supernatural అలాంటి effects. అంటే అటువంటి ఇంపల్సివ్ అంటే ఏమీ కూడా ఇంపల్స్ గానే ఆవిడకి వచ్చేస్తూ ఉండేది. అలాంటి గురువు ఆవిడ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ విజయం అనే రోజులు ఉన్నాయి ఇప్పుడు. కానీ డివైన్ జస్టిస్ అన్నది ఇన్ఎగ్జారబుల్ పాలసీ టు ఇండికేట్. అంటే ఇన్ఎగ్జారబుల్, అది ఎప్పటికీ అవ్వదు అనమాట. ఇటువంటి విషయంలో డివైన్ జస్టిస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత చెడ్డ చేయాలనుకున్నా డివైన్ జస్టిస్ అన్నది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ ఇంకా టైం ఉన్నది కదండి. వాట్ ఎవర్ హర్ అదర్ ఫ్రెండ్స్ మే హ్యావ్ డన్, I at least have always tried to deal with HPB as a natural, not a supernatural personage. ఇతర ఫ్రెండ్స్ ఏం చేసినా సరే ఆల్కాట్ గారు మాత్రం ఆవిడ్ని ఒక న్యాచురల్ పర్సన్, వ్యక్తిగానే, సూపర్ న్యాచురల్గా కాకుండా చూసేవారు. ఇన్ రిలేటింగ్ మై అబ్జర్వేషన్స్ ఆఫ్ హర్ ఫినామినా, ఆవిడ చేసేటటువంటి అబ్జర్వేషన్స్ అన్నిటికీ సంబంధించి ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ టు స్పీక్ ద ప్లెయిన్ ట్రూత్ అండ్ ప్రజెంట్ మై ఫ్యాక్ట్స్. అంటే ఈయన తన సత్యాన్ని ఆయన చెప్పి ఆ ఫ్యాక్ట్స్ అన్నిటినీ పెట్టడానికి ఏ రకమైన చెడు లేకుండా ఆయన చూసినవన్నీ ఆయన పెట్టేవారు, ఆయన ట్రై చేశారు. దిస్ పాలసీ హ్యాస్ బీన్ adhered to in the face of the resistance of many of my colleagues who would have liked to cover up her weaknesses. అంటే దిస్ పాలసీ వల్ల ఇన్ ద ఫేస్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెనీ ఆఫ్ మై కొలీగ్స్, ఆయన కొలీగ్స్ ఎవరైతే ఇది ఈ పాలసీ అనేది బాగా పట్టుకున్నారో, మెనీ ఆఫ్ మై కొలీగ్స్ హూ వుడ్ హ్యావ్ లైక్ టు కవర్ అప్ హర్ వీక్నెసెస్, వాళ్ళందరూ కూడా ఆవిడ బలహీనతల్ని కవర్ చేయాలని అనుకున్నారు. వాట్ దే మైట్ థింక్ ఆఫ్ మీ వాజ్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్ వాట్స్ ఎవర్. వాళ్ళు ఆయన కోసం ఏం ఆలోచిస్తారన్న దానికి ఏం పెద్ద ఫలితం ఏమీ లేదు. ఐ హ్యాడ్ మై డ్యూటీ టు డూ టు మై బెనిఫాక్టర్స్. అంటే నాకు బెనిఫాక్టర్స్ అంటే తన మంచిని కోరే ఆమె పట్ల నాకు నా కర్తవ్యం ఉంది. ఆమె తనకి స్నేహితురాలు అండ్ కో ఫౌండర్, సొసైటీ యొక్క స్థాపకురాలు. ఐ హ్యావ్ డన్ ఇట్ ఆల్ ద బెటర్
ఐ బిలీవ్ బై టెలింగ్ ద ట్రూత్. ఆయనేమో తను సత్యం చెప్పి తను ఎంత మంచి చేయాలో, నథింగ్ I have done it all the better, I believe, by telling the truth, adding nothing pleasant. అక్కడ ఏది కూడా యాడ్ చేయకుండాను ఆయన ఆ సత్యాన్ని చూపెట్టారు. కన్సీలింగ్ నథింగ్ అన్ప్లెజెంట్, అక్కడ ఏది కూడా ఆయన దాచకుండా ఆల్కాట్ గారు చూపించారు. ఐ హ్యావ్ టేకెన్ హెచ్పివి యాజ్ ఎ బీయింగ్ ఆఫ్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ క్యారెక్టర్. హెచ్పివికి రకరకాలైనటువంటి క్యారెక్టర్లో ఎన్నో రకాలైన ఉన్నాయి, డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. సమ్ ఆల్మోస్ట్ యాంజలిక్, ఒక్కొక్కప్పుడు దేవతలాగా, అదర్స్ ద రివర్స్, ఒక్కొక్కప్పుడు దానికి వ్యతిరేకంగా ఉండేవారు. తరచుగా వెన్ వన్ లెక్చరింగ్ టూర్స్ ఇన్ ఫార్ అవే ల్యాండ్స్, అంటే చాలా దూరంగా వెళ్ళి లెక్చర్స్ ఇచ్చినప్పుడు, I have been asked what I had to say in defense of her against the charges of the కులూమ్స్. ఈ కులూంబు దంపతులు ఇంతలాగా పేపర్లలో వేశారు కదా, వాటికి నేను ఏం చెప్పాలి? అండ్ హాడ్సన్ అన్న ఆయనకి కులూంబు దంపతులు చేసిన దానికి వ్యతిరేకంగా నేను ఏం చేయాలని అన్నప్పుడు, మై ఆన్సర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దట్ ద కేస్ అగాన్స్ట్ హర్ హ్యాడ్ నెవర్ బీన్ జ్యుడిషియల్లీ ప్రెజెంటెడ్. ఆవిడకి వ్యతిరేకంగా చేసిన కేసు ఎప్పుడు కూడా న్యాయపూరితంగా ఉండదు, బట్ వెరీ క్రూడ్లీ, అండ్ హర్ హ్యాడ్ నెవర్ బీన్ జ్యుడిషియల్లీ ప్రెజెంటెడ్, బట్ వెరీ క్రూడ్లీ అండ్ ఇన్ ఎన్ అన్కన్విన్సింగ్ వే, అంటే ఎవరు ఆమోదించని విధంగానే ఉంటుంది. That I myself had seen so many of her phenomena produced under circumstances. ఎందుకంటే ఆల్కాట్ గారు చూశారు ఆఫ్ ఎన్ అన్ఇంపీచబుల్ క్యారెక్టర్, ఎన్నో రకాల ఫినామినా, ఇలాగ లెటర్లు రావడం, మహాత్ములు రావడం, ఆ పుస్తకంలో వాళ్ళు రాయడం, ఇవన్నీ ఆయన చూశారు. యాజ్ టు మేక్ మీ నో దట్ షీ వాస్ ఏ గ్రేట్ అడెప్ట్ ఇన్ హ్యాండ్లింగ్ నేచర్స్ అకల్ట్ ఫోర్సెస్. ఆవిడ కూడా ఒక పరమ గురువుతో సమానమే, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఇటువంటి రహస్య శక్తులన్నిటినీ డీల్ చేసే శక్తి కేపబిలిటీ ఉన్న ఆవిడ. బట్ దట్ ఈవెన్, అంటే అది కూడా, ఈవెన్ ఇఫ్ one had to accept as proven every charge brought against her phenomena, అంటే వాళ్ళు ఏం చేశారు, ఆవిడకి చేసిన సిద్ధులు వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. షీ వాజ్ స్టిల్ ఏ బెనిఫాక్ట్రెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. అవన్నీ నిజమని వాళ్ళు అన్నా సరే, ఆవిడ మానవాళ్ళందరికీ కూడా క్షేమం కోరే వ్యక్తి, అంటే మానవాళ్ళకి మంచి చేయడానికి వచ్చిన ఆవిడ. షీ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ అండ్ హ్యాడ్ వన్ ద ఫర్వెంట్ గ్రాటిట్యూడ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ టు హూమ్ హర్ రైటింగ్స్ హ్యాడ్ ఫస్ట్ షోన్ ద పాత్ ఆఫ్ ద హిల్ ఆఫ్ స్పిరిచువల్ ట్రూత్. ఆవిడ రాతలు ఇవేను ఆధ్యాత్మికమైన సత్యం అనే కొండ వైపు తీసుకెళ్ళాయి. అందుకని ఈ ఫినామినా అన్నీ కూడా రైట్ అని ప్రూవ్ అయినా సరే, వాళ్ళు చేసిన తప్పుడుగా ప్రచారాలు అయినా ఆవిడ మానవాళికి చేసిన మేలు ప్రపంచమంతటికి తెలుసు అనమాట. వాళ్ళని ఆధ్యాత్మికమైన ఉన్నత సత్యాలకు తీసుకెళ్లారు ఆవిడ. అండ్ ఐ హ్యావ్ ఛాలెంజ్ ఇన్ మై క్వశ్చనర్స్, నన్ను ప్రశ్నించే వాళ్ళని నేను ఛాలెంజ్ చేశాను ఏంటంటే, టు బ్లవెట్స్కీస్ flippant accusers dare claim the right to a title. అంటే ఇలా ఆవిడ మీదేమో నిందలు మోపినటువంటి వాళ్ళకి అక్యూజర్స్ వాళ్ళేమో రైట్ టు ఏ టైటిల్ ఆఫ్ ద లవ్ అండ్ గ్రాటిట్యూడ్ గివెన్ హెర్ బై ద పబ్లిక్. ప్రజలు ఎంత ప్రేమని ఎంత కృతజ్ఞతని చూపెట్టారో అది వాళ్ళేమీ కూడా రైట్ టు ఏ టిధే అని ఉన్నారు. టిధే అంటే చూడండి, TITHE. TITHE. అదే చూస్తున్నానండి. 1/10 of annual produce or earnings. A 10th part of someone's produce or income that they give. ఓకే. రైట్ టు ఏ, ఆవిడకి ఎంత కృతజ్ఞత ప్రేమ వచ్చిందో అందులో 10వ వంతైనా కూడా వీళ్ళు క్లెయిమ్ చేయగలరా? బై ద పబ్లిక్, అంటే పబ్లిక్ అంత ప్రేమించారు అంత కృతజ్ఞతతో, ఎందుకంటే ఆవిడ ఆధ్యాత్మికంగా చేసినటువంటి ఆ పనికి దే హ్యాడ్ డన్ ఫర్ హ్యుమానిటీ. అంటే ఆవిడ రాసిన అవన్నీ కూడా అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి, ఐ నెవర్ ఎట్ ఫెయిల్ టు విన్
ద అప్లాస్ ఆఫ్ మై హీరర్స్, అంటే నన్ను చదివి విన్నవాళ్ళు ఇప్పటికీ కూడా బాగా చప్పట్లు కొట్టడం నేను మర్చిపోను. ఫర్ దేర్ ఈస్ బినీత్ ఆల్ సోషల్ మూమెంట్స్ డౌన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మానవుడి యొక్క స్వభావంలో అన్ని, అంటే ఈ సోషల్ సాంఘికమైనటువంటి ఈ వీటి మూమెంట్స్కి కిందని ఏ ప్యాషనేట్ లవ్ ఆఫ్ ఫెయిర్ ప్లే, అండ్ దిస్ విల్ విండికేట్ ద నౌ బిస్మర్చ్డ్ రెప్యుటేషన్ ఆఫ్ హెలెనా పెట్రోవ్నా. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, హార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్, మానవుడి యొక్క స్వభావంలో ప్యాషనేట్ లవ్ ఆఫ్ ఫెయిర్ ప్లే, ఇలాంటి ఫెయిర్ ప్లేని ప్రేమించే తత్వం ఉంటుంది. అండ్ దిస్ విల్ విండికేట్, ఇది ఏం చూపిస్తుందంటే ద బిస్మర్చ్డ్ రెప్యుటేషన్, ఆవిడ యొక్క అంటే అపకీర్తి ఆఫ్ హెలెనా పెట్రోవ్నా, అది క్లియర్గా, అంటే ఆ ప్యాషనేట్ లవ్ అన్నది వల్ల అంటే ఆవిడని ఎంతమంది ప్రేమించారు కదా, ఇది క్లియర్గా చూపిస్తోంది. ఇన్ షార్ట్, ఆల్ ఆఫ్ అస్ ఇన్స్టింక్టివ్లీ బిలీవ్ ఇన్ కర్మ. అందరికీ కూడా ఇన్స్టింక్ట్గా మేమందరం కర్మ అని నమ్ముతాం. యాజ్ పర్ ద విక్టిమ్ ఆఫ్ ద ఎస్పిఆర్, షీ ఈజ్ బియాండ్ దేర్ రీచ్. అంటే వీళ్ళు ఎస్పిఆర్ వాళ్ళు అంత చెడ్డ రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ యొక్క రీచ్ కావాలంది ఆవిడ. అండ్ కెన్ స్మైల్ అట్ దేర్ మోస్ట్ మాలీషియస్ అటెంప్ట్స్, వాళ్ళు చేసినటువంటి అతి నీచమైనటువంటి ప్రయత్నాలకి ఆవిడ చిరునవ్వు నవ్వుతుంది. టు డూ హర్ హార్మ్, ఆవిడకి హాని చేయాలని వాళ్ళు చేసేటటువంటి ఈ ప్రయత్నాలకి. హర్ కర్మ థ్రస్ట్ హర్ అండర్ దిస్ క్రషింగ్ బర్డెన్ ఆఫ్ సారో, ఆవిడ కర్మ ఆవిడని ఇటువంటి దుఃఖమైనటువంటి బర్డెన్లోని క్రష్ చేస్తోంది. బట్ ద ఆర్డియల్ ఈస్ పాస్ట్ అండ్ షీ కెన్ నౌ, అంటే ఈ కష్టం అన్నీ కూడా పాస్ అయిపోతాయి. ఇప్పుడు ఆవిడ నో హౌ సబ్లైమ్ ఏ థింగ్ ఇట్ ఈస్ టు సఫర్ అండ్ బీ స్ట్రాంగ్, అంటే ఎంత సీరియస్ విషయం, సఫర్ అయ్యి స్ట్రాంగ్గా నిలబడడం అన్నది ఎంత అంటే లోతైన విషయం కదా అని. అక్కడే కదా అందరూ పడిపోతూ ఉంటారు సఫరింగ్స్ వచ్చినప్పుడు. ఇక్కడికి ఆపేద్దామండి, ఇది ఎంత అయింది, 6:04 ఆ అయిపోయింది. చాప్టర్ కూడా అయిందండి. అందుకే అంతవరకు. సక్సెస్ఫుల్ ఇష్యూ ఆఫ్ బుద్ధిస్ట్ మిషన్. చూసారా, కులుంబు దంపతులు, వాళ్ళకేమో ఇంటి ఆశ్రయం లేదు, వాళ్ళకి రెంట్ పే చేసుకోలేరు, తిండి లేదు అనే పరిస్థితిలో ఇంట్లో పాపం ఉంచుకుంటే వాళ్ళు చేసినటువంటి ఉపకారం ఇది. ఈవిడ అన్ని తప్పు అబద్ధాలేని మహాత్ములే లేరు, ఈవిడే క్రియేట్ చేసిందని ఆ చెడు ఇంటెన్షన్తో ప్రచారాలు చేసి అది పెద్ద పెద్ద పేపర్లలో రాస్తే, అగో వాళ్ళెవరో ఆ రిపోర్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళే, వాళ్ళకి క్యాపబిలిటీ లేదు వీటి మీద, అలాంటి వాళ్ళు వచ్చారు అక్కడ. వాళ్ళకి ఏమీ ఫినామినా అంటే ఏమిటో తెలియని వాళ్ళేంటి ఆ చెడు ఉద్దేశంతో రిపోర్ట్ ఇచ్చారు అలా. అయితే ఆయన ఏమంటున్నారంటే కర్మ యొక్క ఎఫెక్ట్ ఆవిడని ఇలా చేసినా, అంటే ఎప్పుడు కూడా అది శాశ్వతంగా ఉండదు కదా అని. అంటే అందుకే కదా ఇలాంటి ఈనాడు ఇన్సిడెంట్లు లక్ష్మీదేవి అంటే కర్మానుసారమే జరుగుతాయంటారా? దెర్ ఈజ్ అ అంతేనండి, రీజన్. అంతేనండి. కర్మని ఎవ్వరూ తప్పించలేరు. అంతేగాని వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేకపోవడం అది వాళ్ళ నైజం. అది వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఈవిడ యొక్క దీన్ని సస్పెక్ట్ చేయడం, చెడ్డగా ప్రచారం చేయడం ఏదో ఇవిల్ కర్మ నుంచి జరుగుతోంది అని వి బిలీవ్ కర్మ అన్నారు కదా. ఓకే, ఓకే అండి, క్లోజ్ చేస్తాను. నమస్తే అండి. నమస్తే.